అభివృద్ధి చేయడం కోసం గనక బోధిస్తే అతను భగవద్గీతకి న్యాయం చేయట్లా. భగవద్గీత చెప్పాలనుకునేది ఏంటి? అవిద్యతో ఆవృతమైన ఈ జీవాత్మని అవిద్య నుంచి బయటికి తీసుకురావడం. ఇది భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి నిష్కామ భావంతో గనక మనం కర్తవ్య బుద్ధితో తన కర్మలను చేసి దాని యొక్క ఫలితాలను భగవంతుడికే ఇచ్చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి? నేను శరీరం కాదు, నేను ఆత్మ అని చెప్పి తెలుసుకోవడం. అంతేగాని అలా నిష్కామ భావంతో చేస్తే కర్మల్ని మంచి మంచి భౌతిక ఫలితాలొస్తాయి. దాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనంటే స్నానం చేసి మురుక్కుంట్లో పడినట్టు. స్నానం చేసి లేకపోతే స్నానానికి వాడే నీళ్ళను మనం మురుక్కుంట్లో పోసుకున్నట్టే. కర్మను ఎందుకు చేయాలి? కర్మ నుంచి ముక్తిని పొందడం కోసం. కర్మ బంధనం నుంచి బయటపడటం కోసం. కానీ కర్మని నిష్కామ భావంతో చేసి మనం భౌతికమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనుకోవడం అంటే ఎంత నీచమైన ఆలోచన. అంటే ప్రచారకులు ఎప్పుడూ భగవద్గీత యొక్క జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం కించపరచకూడదు. కించపరిచి మాట్లాడకూడదు. భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అనాది కాలం నుంచి అవిద్యతో ఆవృతమైనటువంటి జీవాత్మని ఆ అవిద్య నుంచి బయటికి తీసుకురావడం. అయితే ఇప్పుడు అవిద్యతో ఉన్నటువంటి జీవాత్మ విద్యతో ఆవృతమైంది నిష్కామ కర్మయోగం వల్ల. మరి ఆ విద్య కూడాను జ్ఞాన మార్గాన్ని అనుసరించి ఇంకా ఇంకా పెంపొందించుకొని స్థిరమై ఫైనల్ గా ఆ విద్యతో పాటు చేసినటువంటి భక్తి యొక్క సహాయంతో విద్యతో నశించిపోయినాక ఆ భక్తి యొక్క సహాయంతో బ్రహ్మలో లీనమవుతారు. ఈ విధంగా మనం చూసాం, నిన్న చర్చించుకున్నాం. ఈరోజు ఈ రైట్ సైడ్ కూడా చూద్దాం.